సామాజిక న్యాయం వర్ధిల్లాలి సామాజిక న్యాయం పోరాడదాం కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడదాం సమ సమాజం కోసం పోరాడదాం సమ సమాజం కోసం పోరాడదాం సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా పోరాడదాం కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడదాం అంబేద్కర్ ఆశయ సాధన కోసం పోరాడదాం అంబేద్కర్ ఆశయ సాధన కోసం పోరాడదాం పూలే ఆశయ సాధన కోసం కుల వివక్ష అంటరానితనం ఉండొద్దని సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా గతంలో మన పూర్వీకులు సామాజికోద్యమకారులు పోరాడారు. ఆ సామాజికోద్యమకారుల యొక్క జయంతుల వర్ధంతుల సందర్భంగా వారం రోజుల పాటు సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ ను సిఐటియు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా ఈ దేశంలో ఇప్పటికే అంటరానితనం కొనసాగుతూ ఉంది, కుల వివక్ష ఉంది, సామాజికంగా అణగారిన వర్గాల మీద దాడులు దౌర్జన్యాలు నిత్యకృత్యంగా ఉన్నాయి. అదేవిధంగా మహిళల మీద హింస పెరుగుతుంది. ఈ మొత్తానికి కారణం అంటే ఈ కుల కట్టుబాట్లు సాంప్రదాయాలు మూఢనమ్మకాలు ఇవన్నీ పెంచి పోషిస్తుంది కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం. అందుకే తన మనువాద సిద్ధాంతంతో ప్రజల్ని కులాల పేరుతోటి మతాల పేరుతోటి విడగొట్టి తన పబ్బం గడుపుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకే ఆ విధానాలకు వ్యతిరేకంగా మనువాదానికి వ్యతిరేకంగా మొత్తం దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ ఒక్కటే, సమ సమాజం కావాలి, కుల అంతరాలు పోవాలి, సామాజిక న్యాయం కోసం మొత్తం శ్రామిక వర్గం కార్మిక వర్గం పోరాడాలని నినాదంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ సామాజిక న్యాయం కోసం సిఐటియు పనిచేస్తుంది. ఎవరైతే సామాజికోద్యమాలు నిర్వహిస్తున్నారో వాళ్లకు అండగా నిలబడడానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగుల నుంచి విరాళాలు సేకరించి కూడా కేవీపీఎస్ గిరిజన సంఘం లాంటి సామాజిక సంస్థలకు నిధులు కూడా అందజేస్తూ ఉన్నాం. అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి కుల నిర్మూలన జరిగేంత వరకు జరిగేటువంటి పోరాటంలో సిఐటియు ముందు బాగానే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.